హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మిల్లెట్ దోశ, హౌ టు ప్రిపేర్ మిల్లెట్ దోశ అన్నమాట. మీకు ఎలా చేసుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకోవాలి. ఉర్ద్ దాల్ అంటే గుండు పప్పు అంటారు కదా, మినపప్పులో అది తీసుకోవాలి. 1 గ్లాస్, ఫుల్ 1 గ్లాస్ తీసుకున్నాక అదొక బౌల్లోకి వేసుకోండి. తర్వాత అదే గ్లాస్తో హాఫ్ కప్ ఫాక్స్టైల్ మిల్లెట్స్ తీసుకోండి. ఓకేనా? తర్వాత మళ్ళీ హాఫ్ గ్లాస్, సేమ్ అదే గ్లాస్తో మళ్ళీ హాఫ్ గ్లాస్ క్వినోవా సీడ్స్ అని బయట అమ్ముతారు, క్వినోవా సీడ్స్ తీసుకోండి. తర్వాత అదే గ్లాస్తో అంటే మీ దగ్గర ఏమేమి మిల్లెట్స్ ఉన్నాయో అన్నీ కూడా, మిగతావన్నీ కూడా హాఫ్ 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 గ్లాస్ తీసుకుంటూ ఉండండి ప్రతిదీ కూడా. ఇది లిటిల్ మిల్లెట్స్ అనమాట. ఇది ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి. తర్వాత మళ్ళీ హాఫ్ గ్లాస్తో పోహా తీసుకోండి. మనకి దోశ అనేది స్మూత్గా రావాలంటే పోహా కంపల్సరీ తీసుకోండి. పోహా తీసుకోండి హాఫ్ గ్లాస్. ఇంకో మళ్ళీ అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రాగులు, రాగులు తెలుసు కదా, ఫింగర్ మిల్లెట్స్, అవి తీసుకోండి. రాగులు మన బాడీకి చాలా ఎనర్జీ ఇస్తుంది, మన బోన్స్ కూడా చాలా మంచిదన్నమాట రాగులు. సో అది తీసుకోండి. తర్వాత హాఫ్ గ్లాస్ సేమ్ లిటిల్ మిల్లెట్స్ లాగే ఉంటాయి, కానీ ఇవి లిటిల్ మిల్లెట్స్ కాదు, సేమ్ అదే దాంట్లో ఇంకో టైప్ ఆఫ్ మిల్లెట్స్ అనమాట. ఇంకో హాఫ్ గ్లాస్ సజ్జలు తీసుకున్నాను నేను. సో మీరు ఇందులో ఒక 3-2 అన్న యాడ్ చేసుకోండి, బియ్యం యాడ్ చేయకుండా ఇలా యాడ్ చేసుకోండి. మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక దాన్ని 3 టైమ్స్ వాష్ చేయండి. మీరు 3 టైమ్స్ వాష్ చేశాక నైట్ ఒక 8 అవర్స్ అయినా నానబెట్టి మార్నింగ్ ఆడుకోవచ్చు, లేదా అదే రోజు 8 అవర్స్ నానబెట్టి ఆడుకోండి పిండి. ఆడుకున్నాక చూడండి, ఇలాగా బయట వదిలేయండి. నైట్ అయితే పులుస్తుంది, పులిసాక కూడా చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ బయట పెడితే కొంచెం బాగుంటుంది పులిస్తే. ఓకే, అంతే గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ తెలుసు కదా, దియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్.